ఈ చిన్నారి బిడ్డలకు చూసి అయ్యా రేవంత్ రెడ్డి మీకు జాలిగారం లేదా? మీకు లేదా? ఈ చిన్న చిన్నారి బిడ్డలకు గుర్తు లేదా? ఆ రోజు ఓట్లు వచ్చినప్పుడు లేదా? ఆ రోజు హామీ ఇచ్చారే, ఆ రోజు ఏమైపోయింది? ఈ రోజు ఏమైపోయింది? ఈ చిన్నారి బిడ్డలు చూసి మొక్క చూసి జాలి కలుగుతుంది మీకు? మమ్మల్ని ఏమైమంటారు చెప్పండి, ఒకసారి సహాయం చేయండి మాకు. మేము 30 సంవత్సరాలు పెట్టించుకుంటున్నామండి. చిన్న పిల్లలు పెట్టుకుంటున్నాము. ఒకటి మాకు జాగా చూపించండి, మాకు ఏమొద్దు, మాకు డబర్ బెడ్లు వద్దు, మాకు అపార్ట్మెంట్లు వద్దు, మాకు ఏమో అక్కర్లేదు. మాకు చిన్న జాగా చూపిస్తే ఆ చిన్న జాగాలో ఇంత గుడిసెలు వేసుకొని ఉంటాం. మళ్ళీ అక్కడ నుంచి కూడా ఒకవేళ సపోజ్ ఆ జాగా చూపించి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోమంటే మళ్ళీ అప్పుడేందమ్మా? ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు, గ్యారంటీ ఏముందండి మాకు? ఇక్కడే తానం లేదు కదా, ఇంకెక్కడికి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? మాకేం అక్కర్లేదు, మాకు కొంచెం జాగా చూపిస్తే మేము వెళ్ళిపోతాం. ఇక్కడ చెరువులో నీళ్లు లేవు, ఏమీ లేవండి. చెరువు మునిగిపోయినా మా ఇక్కడికి రావు. మేము 30 సంవత్సరాలు బట్టి నుంచి ఉంటున్నాం. 30 సంవత్సరాలుగా ఎవరు రాలే, ఏ అధికారం రాలేదు, ఏ అవకాశం కూడా లేదు, రాలేదు ఎవరన్నా కూడా. ఆ రోజు నాడు ఓట్లకు వచ్చినప్పుడు కాంగ్రెస్ మీకు ఈ డాబాలు కట్టిస్తాం, మీకు ఆ రెండు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము చెప్పారు. ఆ రోజు నాడు చెప్పారు. లేకపోతే ఇక్కడే మీకు స్థలాలు ఇక్కడే స్థలాలు ఇచ్చి మీకు ఇక్కడే రేక్ సెట్ కానీ డాబాలు కానీ ఏదో చేస్తాము. మీకు బాత్రూమ్ కట్టిస్తాం, మీకు నల్ల వేస్తాము, కరెంట్ బిల్లు కట్టేది, కరెంట్ వేస్తాము, అన్ని చెప్పారు ఆ రోజు నాడు. ఆ రోజు నాడు వచ్చి అన్ని ఇచ్చారు, హామీ ఇచ్చారే. ఈ రోజు నాడు వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? మేము ఏమైపోవాలి చెప్పండి, మాకు అది చెప్పండి. ఇమ్మీడియట్ గా మీరు ఖాళీ చేయండి. మీరు ఖాళీ చేయకపోతే మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మేము ఏం తొక్కుకొని వెళ్ళిపోతాం అంటున్నారు. ఇట్లనే చెప్పారు, తొక్కుకొని వెళ్ళిపోతాం అంటున్నారు. మీరు అంతకించి తొక్కుకొని వెళ్ళిపోయినా సరే మీరు ప్రాణాలు పోయినా మాకు సంబంధం లేదు. ఇట్లనే చెప్పారు. నేను 5 రోజులు బట్టి నుంచి ఈ ఆటకు 5 రోజులు బట్టి నుంచి తిండిలో తిప్పలు మంచినీళ్ళు తానాలే ఏమి లేవు. అలాగే ఆకలితో మనం మాడిపోయి ఉంటున్నాం తప్ప ఏమో ఎక్కడికి వెళ్ళాలి, ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి తెలియక పిచ్చకపోయి అనుకుంటున్నాం. మేము ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్ వాళ్ళ దగ్గర పోయి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మాకు ఈ 4 కోళ్ళ మళ్ళీ తప్ప మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలని మాకు తెలియలేదు. ఒకటి హైదరాబాద్ వాళ్ళు వచ్చి మీరు ఖాళీ చేయండి అమ్మా, మీరు ఖాళీ చేయకపోతే తొక్కిచ్చేస్తాం, లేకపోతే లేడీస్ కానిస్టేబుల్ కానీ తీసుకొచ్చి చిద కొట్టేసి మమ్మల్ని పంపిస్తాం అంటున్నారు. ఏం చేయాలండి? మేము ఆంధ్రాలో ఉంటే ఇల్లులు ఉంటే స్థలాలు ఉంటే మేము అక్కడే ఉంటాం కదా, ఆడే ఉంటాం కదా, 7 దాకా రాం కదా, ఇక్కడ దాకా రాం కదా. ఇలాంటి గుడిసెలో ఎక్కడుంటారు? మేము కబ్జా చేసుకున్నాం. అయితే మేము డాబాలు కట్టుకొని అపార్ట్మెంట్లు వేసుకుని ఉంటాం కదా. 5 బరకం కొనుక్కుంటే 500 రూపాయలు లేవు మా దగ్గర. టీ తాగితే 10 రూపాయలు లేవు. టీ తాగితే కూడా 10 రూపాయలు లేవు. మాకు ఇచ్చిన నాదులు లేడు. అందరూ భయపడుతున్నాం. ఏం జరుగుతుంది ఏంటి? మాకు ఏ నాయకులు వస్తారు? మాకు ఎవరు వస్తారో ఆదుకుంటా కానీ ఏం చేయాలో తెలియక ఏడ్చుకొని కూర్చొని ఉంటున్నాం. ఆయన రేవంత్ రెడ్డికి ఓట్లు వేసినందుకు మాకు ఉరి శిక్ష వేసాడు ఆయన. సెంట్రల్ జైలు శిక్ష, మాకు సెంట్రల్ జైలు శిక్ష అయినా ఉరి శిక్ష అయినా ఒకటే. ఇలా చేశారు మాకు ఆయన. నా మనవరాలు, నా కొడుకు బిడ్డ పిల్లలు పెట్టుకొని ఉంటున్నాను. చిన్న పిల్లలు పెట్టుకొని ఉంటున్నాను. ఈ పిల్లలు తీసుకుని ఎక్కడికి పోవాలి? చెప్పండి ఒకసారి. నాకు న్యాయం చేయండి, మాకు తలాలు ఇవ్వండి, మాకు ఇంత కొంచెం జాగానే ఇవ్వండి. మాకేమొద్దు, మాకు అపార్ట్మెంట్ వద్దు, మాకేమొద్దు. మాకు కొంచెం జాగా అయితే మేము వెళ్ళిపోతాం. ఇవన్నీ పీక్కొని అక్కడికి వెళ్ళిపోతాం. ఇవాళ ఖాళీ చేయమన్నారు. 3 రోజులు బట్టి నుంచి ఖాళీ చేయమంటున్నారు. డైలీ వస్తున్నారు. మీరు మీడియాలో వెళ్ళిపోగాలి వాళ్ళు వస్తారు. ఆ పైన ఉన్నారు, ఖాళీ చేయమంటున్నారు. మేము ఎక్కడికైనా పోవాలి? ఈ చిన్న పిల్లలు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి? మేము మాకేంటి అధికారం? ఏం చేయాలి చెప్పరు? ఏం చేయాలి చెప్పండి సార్ మీరే. మొత్తం ఏం చేయాలి? మొత్తం ఏ రూపాయి డబ్బులు లేవు, తిండి లేదు, ఏమీ లేదు. ఇలా భయపడుతుంటే మరి ఏం చేయాలి సార్? ఈ సవనస్ వస్తాం, మరి ఏం చేయాలా? వాళ్ళు వచ్చి గుద్దేస్తే మేము చచ్చిపోతాం, మరి ఏం చేయాలి? ఇంకంతే కదా, తప్పే కదా మరి. అంటే మీరు వెళ్ళిపోవాలంటే ఇంకా ఎక్కడే చచ్చిపోతాం సార్. ఏ పెట్రోల్ వేసుకుని ఇక్కడ ఏ గుడిసెలు అంటుకుంటే గుడిసెల్లోనే చచ్చిపోతాం. పెట్రోల్ తెచ్చుకొని ఒక 50 రూపాయలు పెట్రోల్ తెచ్చుకొని అందరు తగలేసేసుకుంటాం. మా మీద నుంచి వెళ్ళిపోమనండి.
ఏం చేసుకున్నారో చేసుకోమని. ఇక్కడ నుంచి మేము వెళ్ళమో కదలమో కదలండి, ఇక్కడ నుంచి కదలము. మాకు జాగా చూపితే వెళ్ళిపోతాము. మాకు ఒక్కటే కావాలి, మాకు జాగా కావాలి. లేకపోతే ఈ జాగా ఇవ్వండి. పోనీ ఇక్కడ జాగా ఇవ్వకపోయినా వేరే చోట ఎక్కడైనా గవర్నమెంట్ జాగా ఇవ్వమని. మాది ఒక్కటే, నాకు ఇంకేమొద్దు. మేము కొట్టుకొని వచ్చాము ఇక్కడికి చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని. ఈ చిన్నారి బిడ్డలకు చూసి అయ్యా రేవంత్ రెడ్డి మీకు జారిగారం లేదా? మీకు లేదా? ఈ చిన్న చిన్నారి బిడ్డలకు గుర్తు లేదా? ఆ రోజు ఓట్లు వచ్చినప్పుడు లేదా? ఆ రోజు హామీ ఇచ్చారే, ఆ రోజు ఏమైపోయింది? ఈ రోజు ఏమైపోయింది? ఈ చిన్నారి బిడ్డలు చూసి మొక్క చూసి జాలి కలుగుతుంది మీకు? మమ్మల్ని ఏమైమంటారు చెప్పండి, ఒకసారి సహాయం చేయండి మాకు. పక్కా ఇల్లు కట్టిస్తాము, కరెంట్ వేయిస్తాము, బాత్రూమ్లు కట్టిస్తాము, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము అన్ని చెప్పారు. అని ఆ రోజు నాడు చెప్పారు. చెప్పి ఈ రోజు నాడు ఒక్కరు రావట్లేదు. ఫోన్ నెంబర్లు కూడా ఇస్తలేదు. వచ్చిన వాళ్ళు అడుగుతుంటే నెంబర్లు కూడా ఇస్తలేదు. ఎవరు లేవు, మా దగ్గర ఏమి లేవు. మీరు ఖాళీ చేస్తారా లేదా? దత్త గట్టి పెడతాం, దత్త పీక్ పెడతాం. పోలీసులు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. ఏం చెప్పాలి సార్? భయపెట్టేస్తున్నారు సార్. ఏం చేయాలి సార్? పెద్దోళ్ళ నెంబర్ ఇవ్వమంటే నెంబర్ లేవు. ఏం చేసుకుంటారు చేసుకోండి. మీరు తీస్తారా, కట్ చేస్తారా లేదా తొక్కిచ్చేస్తాం. మొత్తం మరి ఏం చేస్తారో తెలియదు. పారిపోతారు లేదా అని చెప్తున్నారు సార్. ఇంకెక్కడ పోవాలి సార్ చెప్పండి. మీరు ఏం పనులు చేసుకుంటారు? అయ్యా చిలపారులో పని చేసుకుంటాం అయ్యా. అందరూ చిలపారులో పని చేసుకున్న వాళ్ళే. 11,000 జీతాలు, 11,000 జీతాలు. నాకు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. నా కొడుకు బిడ్డ అయిపోయినా. నా భర్తకి 2 కిడ్నీలు పోయినాయి. ఆయన ఇక్కడ లేడు, మందుల కోసం ఆంధ్రాకి వెళ్ళాడు. ఆయన టాబ్లెట్లు తెచ్చుకుంటాకి 11,000 రూపాయలు ఎట్టి, ఆయన 5,000 రూపాయలు మందులకు పోతే 6,000 రూపాయలు ఎట్టి ఇక్కడ ఉంటున్నాం మేము. తిండి ఒక పూట తిని ఒక పూట పొద్దుండే డ్యూటీలకి వెళ్తున్నాం. శిల్పాల వాళ్ళు కూడా జీతాలు పెంచరు, ఆ జీతాలతో అలాగే ఉంటున్నాము మేము. ఈ 11,000 రూపాయలు ఎట్టి ఇంటి అద్దె కట్టుకొని ఉండాలంటే మాకు స్తోమత మాకు లేదయ్యా, మాకు లేదు. ఆ 11,000 రూపాయలు ఎట్టి స్తోమత 15,000 కట్టాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకోవాలి? 15,000 ఇక్కడ కూడా ఉన్నాయి కదా. అంటే అక్కడ మా ఊళ్ళు మా ఆడపడుచులు ఉన్నారు, ఆంధ్రాకి ఇచ్చాం. అక్కడ ఇక్కడంటే ఎక్కువ, ఇక్కడ మేము తట్టుకోలేము. అక్కడ మా ఆంధ్రాలోని మా ఆడపడుచులు ఉన్నారు, అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. అక్కడ మందులు తెచ్చుకుంటే వెళ్ళాడు మా ఆయన. నెలలో 5,000 రూపాయలు అవుతాయి. ఇక్కడైతే ఇక్కడ ఈ హాస్పిటల్ అయితే మేము 2 కిడ్నీలు అమ్ముకోవాలి. నా 2 కిడ్నీలు అమ్ముకొని మా ఆయన బాగు చేయించుకోవాలి. అది మా ఆడపడుచులు ఉన్నారు కాబట్టి అక్కడ మా ఆయన మందుల కోసం వెళ్ళాడు. నేను మొన్న వెళ్ళాడు 3 రోజులు. ఆయన వెళ్ళి కానీ ఈ గొడవలు మేము చదువుకోలేక కదా పేడకాళ్ళు ఎత్తుకుంటున్నాం. మరి మా పిల్లల్ని కూడా పేడకాళ్ళు ఎత్తితే ఎలాగా? అప్పుడు ఆ పిల్లలకు వయసు వచ్చింది, చదువుకున్న పిల్లలు ఉన్నారు, పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు. మరి ఎలాగా ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పండి ఒకసారి. మీకు తాగునీటి కరెంట్ ఇవన్నీ ఇబ్బందులు లేకుండా సో ఇంకో దగ్గర చూసుకోండి అని చెప్తారు. మరి అయితే మరి ఇస్తే వెళ్ళిపోతామండి. మనకి ఎక్కడ చూపిస్తారో మాకు జాగా చూపించండి. ఆ జాగా చూపిస్తే మేము ఆ జాగాలోకి వెళ్ళిపోతాం. మాకు ఎక్కడ చూపిస్తామని చెప్పలేదండి. మేము చూపించేదా కదలం. చంపేస్తే చంపేయండి. ఇంకా ఎప్పుడైనా చచ్చిపోయేదే, ఇయ్యాలైనా చచ్చిపోయేదే, రేపొద్దునైనా చచ్చిపోయేదే. కానీ చంపేయండి. కానీ మేము మట్టుకు కదలం ఇక్కడి నుంచి.